హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము కేక్ ప్రిపేర్ చేస్తున్నాము, మీరు చూసేయండి. ఫస్ట్ ఇలాంటి బౌల్లో ఆయిల్ ఆర్ గీని అప్లై చేసి దానిపై నుంచి ఇలా పిండిని కూడా చల్లుకోండి. అయితేనే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక కప్లో 1/3 షుగర్ని ఇలా మిక్సీలో పట్టుకోండి. షుగర్ అనేది ఇలా పౌడర్ లాగా అవ్వాలి. తర్వాత మైదా పిండిని గడ్డలు లేకుండా ఇలా జల్లెడతో పట్టుకోవాలి. అందులోనే 1 కప్ బేకింగ్ సోడా అండ్ 1 కప్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్లో 1/2 కప్ ఆయిల్ని కూడా యాడ్ చేసి 1/2 కప్ పెరుగు కూడా కలుపుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటూనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే 1 స్పూన్ వెనిలాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని అయితే బాగా కలుపుకోవాలి. చాలాసేపు కలిపితేనే బాగా వస్తుంది. ఇంకా మీకు కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం దాంట్లో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఉంది కదా, ఇందులో అయితే ఇలా పోసుకున్నాము. చూసారు కదా, మనం ఇందులో వేస్తున్నప్పుడు ఎంత బాగా అయితే వస్తుందో. అయితే మనం పిండిని అయితే ఎంత బాగా కలుపుతామో అప్పుడే ఈ పిండి అనేది చాలా మంచిగా బాగా వస్తుంది. కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా అయిపోయాక లాస్ట్లో అయితే ఇలా చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ బౌల్లో ఎయిర్ ఫామ్ అయినా కూడా ఇలా కొట్టడం ద్వారా సెట్ అవుతుంది. తర్వాత ఇలాంటి కుక్కర్ని తీసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేడి చేశాక ఈ బౌల్ని అందులో పెట్టేసేయండి. దానిపై నుంచి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అలానే ఉంచితే కేక్ రెడీ. గ్యాస్ అనేది ఎక్కువ ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి, నార్మల్గానే ఉంచండి. అంతే, చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మేమైతే దీన్ని స్వీట్ చేయాలని అనుకున్నాము. అందుకని షుగర్ సిరప్ని ఇలా పైనుంచి ఇలా పోసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. అంతే, కేక్ రెడీ. మీరు ఇలా ట్రై చేసి చూడండి, కేక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.